దాంట్లోనే నా అనాలిసిస్ లోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ వేయమని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డికి కోరారు, ఆయనే వేయించారన్నారు. ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ అనేది వేయటం జరిగింది. 11 షార్ట్ షీట్ లో కూడా సింధూరు పవర్ ప్రాజెక్టు, క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ బిల్డర్స్, భారతీయ సిమెంట్ ఇటువంటి ఎన్నో ఫేక్ కంపెనీలు క్విప్రాక్రో లాగా చేశారని చెప్పి సిబిఐ తేల్పింది. ఆ రోజున సిబిఐ వాంగ్మూలం తప్పు, సిబిఐ విచారణ ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం కూడా జరిగింది. కానీ గతంలో జరిగింది సిబిఐ నిష్పక్షపాతంగా విచారించింది కాబట్టి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ రోజున కూడా గ్రూప్ 1 అలాగే డిఎస్సీల మీద కూడా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అధికార పార్టీ గాని ప్రతిపక్షాలు గాని ఆ రెండు అవకతవకలు కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయని వారు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 ఈ ప్రభుత్వంలో జరిగిన డిఎస్సీ అవకతవకలు జరిగిన ఈ ప్రభుత్వం అవుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే మీడియా సమావేశంలో రెండింటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కోరారు, అది ఏమని చెప్పారో నేను కూడా అదే స్టాండ్ లో మాట్లాడుతున్నా. ఖచ్చితంగా సిబిఐ ఉండాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా సిబిఐ అనేది వేయటం అనేది జరగలేదు. అది కూడా ఆనాటి ప్రభుత్వం వేయకుండా ఏదైతే వివేకానంద రెడ్డి గారికి కుమార్తె కోరిన విషయాన్ని అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ రోజు మీరు ఎందుకు వద్దన్నారు, ఈ రోజు ఎందుకు కావాలంటున్నారు, దాన్ని కూడా క్వశ్చన్ వేస్తూ ఉన్నా. నా విషయంలో అయితే ఖచ్చితంగా డిఎస్సి మీద కానీ గ్రూప్ 1 మీద కానీ పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరగాలి. భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి తప్పిదాలకి అవకాశం లేకుండా ప్రభుత్వాలు పకడ్బందీగా ఎగ్జామ్స్ ని జరపాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది దేశం యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఈ ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగుల యొక్క ఆకాంక్ష ఈ డిఎస్సి గ్రూప్ 1 లాంటివి. అటువంటి వాటికి జరిపినప్పుడు చాలా పకడ్బందీగా జరపాలి. కొన్ని ఆధారాలు అయితే వైఎస్ఆర్ సిపి ఏదైతే ఆధారాలు చెప్తున్నాయో ఆ ఆధారాల్లో కొంతవరకు నిజం ఉంది డిఎస్సిలో. అలాగే గ్రూప్ 1 లో కూడా అవకతవకలు జరిగాయనేది కూడా పూర్తి స్థాయిలో వార్తలు. రెండు కూడా అవకతవకలు జరిగాయని చెప్పి రెండు ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి ఆధారాలని పూర్తి స్థాయిలో సిబిఐకి అప్పగించి పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మన ఛానల్ ద్వారా కోరుతున్నాం. రైట్, రాధమ్మ గారు కంక్లూడ్ చేయండి. సంస్థాగత ఎన్నికల గురించి అడిగారండి. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కాబట్టి వారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న నాయకులు కూడా సరైన వాళ్ళని ఎన్నుకుంటూ కనీస నాలెడ్జ్ లేకుండా డిఎస్సికి ఏపీపీఎస్సికి కూడా తేడా తెలియని నాయకులు లాంటి వారిని కాకుండా తెలివైన నాయకులను ఎన్నుకునే విధంగా క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అండి. సరే, మీరు సెలెక్ట్ చేయండి. ఆ సెలెక్ట్ చేసే వాళ్ళు అసలు మీ జనసేన వాళ్ళు ఉంటారా ఈసారి? జనసేనకి ఏదైతే గతంలో ప్రామిస్ చేశారో అన్ని సీట్లు అయితే వస్తాయా? ఖచ్చితంగా వస్తాయండి. 3 సపోర్ట్ తోటి ఇప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక పార్టీ అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రజలంతా ఎంత పనికి వాళ్ళని విద్య నేర్చుకున్నారు, సబ్జెక్ట్ అవసరం లేనిది నేర్చుకుని ఈ రోజు కనీసం డిఎస్సికి ఏపీఎస్సికి కూడా తేడా తెలియని నాయకులు అలాంటి వైసీపీ నుంచి కొంతమంది నేతలు మీరు కూడా తీసుకున్నారు కదండి కాంగ్రెస్ లో ఉన్న వైసీపీ నాయకులు ఎంత తెలివైన వాళ్ళో మా అమలాపురం ఏరియా వస్తే వాళ్ళ నాలెడ్జ్ ఏంటో వాళ్ళ పనితీరు ఏంటో మీకు చివరిగా మీరు ఒక్కటి చెప్పండి. ఈ సంస్థాగత ఎన్నికల్లో గతంలో మీ పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసినట్టుగా 30% సీట్లు మీరు తెచ్చుకోగలరా? ఆ దమ్ము మీకు ఉందా అసలు నిజంగా? ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతామండి. ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతామండి. చూద్దాం, అది కూడా చూద్దాం. ఎలాగో ఎన్నికల నగారా కూడా మోగిపోయింది. అంతకు ముందు మాట్లాడిన మాటలుగానే ఉంటాయా లేదంటే నీరు గారుస్తారా అనేది మరి జనాలందరూ కూడా చూస్తారని ఎంతో ఎంతూసియాజం ముందు చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఓకేనండి, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు డాక్టర్ రాధమ్మ గారు. ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి మేడ విజయశేఖర్ రెడ్డి గారు. ధన్యవాదాలండి కోటిపల్లి అయ్యప్ప గారు. ఏదేమైనప్పటికీ కూడా మరి స్పోర్ట్స్ కోటాలో పివి సింధుతో 372 మంది